అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ భార్గవి వెల్మెల్లి. సో ఎవ్రీ ఇయర్ నేను సంక్రాంతికి శారీ తీసుకుంటా, కానీ అది తర్వాత ఇట్లా కట్టను కాబట్టి ఈ ఇయర్ డ్రెస్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. కాకపోతే బయట చూసి ఏం నచ్చట్లేదు. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట నేను మా మమ్మీ. సో ఎందుకు వ్లాగ్ చేయొద్దు, చూద్దాం ఎట్లయితుంది అని చెప్పేసి స్టార్ట్ చేసిన వ్లాగ్ అయితే. సో చూసేయండి. ఇట్లాంటి పింక్ చూస్తున్నా డ్రెస్ చూడు, ఇక మెరూన్ ఉంది. ఇది కిందికి వస్తుందా? మా మమ్మీకి ఇది నచ్చిందంట. నచ్చిందా నీకు? మంచిగా అనిపిస్తా. పిండి గట్టి ఫోటో సంక్రాంతి నోములు నోము అంటే 13 వస్తాయి. సో ఈ షాప్లో కొన్ని చూసినాం క్లాత్స్, ఒకటి నచ్చింది. కానీ మా మమ్మీ ఇంకొక షాప్లో చూసొద్దాం, ఏమైనా వెరైటీ ఉంటే అది తీసుకుందామని చెప్పేసి. సో ఇప్పుడు మా మమ్మీ యాక్చువల్లీ వేరే షాప్కి పోయింది ఏదో సంక్రాంతి నోముల కోసం. ఐఎమ్ వెయిటింగ్ హియర్. లెట్స్ సీ, విల్ గో టు అనదర్ షాప్. ఓకే, విల్ గో దేర్. ఇప్పుడు మనం నరసింహలోకి వచ్చినాం కొన్ని క్లాత్స్ చూడడానికి. అబ్బా ఇంత చిన్నవి వద్దు, పెద్దవి కావాలి. పెద్దవి కావాలి. చూడండి, ఇంకా పెద్ద జారిపోతుందా? ఇంకా పెద్ద ఉండాలి. సో నేను ప్రింట్రెస్ట్లో ఒకటి చూసిన, మీకు ఇక్కడ యాడ్ చేస్తా ఫోటో. సేమ్ అందులో ఉన్న థ్రెడ్ అనమాట ఇది. ఇదేమో నార్మల్ గోల్డ్, ఇదేమో కొంచెం ఫేడెడ్ గోల్డ్ టైప్. అంటే ఇందులో మీకు సిల్వర్ లాగా కనిపిస్తుంది, ఇది గోల్డ్ అంట. కలర్ ఎంత కానీ ఇది ఇంత బాగా వస్తుంది. మరి నీకు ఎక్కడి వరకు కావాలి? మొక్కలకి ఇక్కడికి రావాలా? మొక్కల కిందకి రావాలా? ఇక్కడ నేను అలా చూపించిన ఫోటో అది అలాంటికి పెట్టాలి. ఇది ఎందుకు నచ్చలేదు, మన ఫోటోలు చూస్తే మంచిగా అనిపిస్తాయి ఇట్లాంటి. ఇది బాగుంది. అక్కడ చూసింది మెత్తగా ఉంది తెలుసా మమ్మీ? ఆడ చూసింది సేమ్ ఇదే కదా, ఆడ చూసింది బాగుంది, మెత్తగా ఉంది. ఇదేమో కొంచెం ఇట్లా మెరుసు, అంటే ఏమంటే గోల్డ్ థ్రెడ్ వచ్చింది. షైనింగ్ ఉంది మమ్మీ, మంచిగా అంటుందని. మంచి షైనింగ్. పైసలకు చూడదు. సేమ్ షాప్కి వచ్చినాము, ఒక క్లాత్ నచ్చిందని చెప్పిన కదా. సో దానికి ప్యాంట్ వెతుకుతున్నాం. అంటే ప్యాంట్ దొరికితే మేము ఏమంటారు తీసుకోవచ్చు అని. తీసుకున్నాక మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా. మళ్ళీ వచ్చినాం ఈ షాప్కి. అది కాకుండా వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంది, ఎందుకంటే ఆంటీ చేసేది. సో ఎన్ని మీటర్స్ అడుగుతుంది, ఒకవేళ దొరికితే ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అని అడుగుతుంది. నేనేమో చూస్తున్నా ఏమైనా క్లాత్స్ దొరుకుతాయా అని చెప్పి. ఇది ఒక కలర్ ఉంది, బాగానే ఉంది, కానీ ఈ లైన్స్ నచ్చలేదు నాకు. థ్రెడ్ వచ్చింది. సో ఇంకా ఈ అంకుల్ కూడా వేరే గోడౌన్కి వెళ్ళి తీసుకురావడానికి నాకు ఇది బాగా అనిపించింది. దీనిపైన ప్రాసెసింగ్ మొగాల వరకేనట. టాప్ ఇదేమో ప్యాంట్. ఇది ఎన్ని మీటర్స్ మమ్మీ? 2 మీటర్స్ కదా. 2 మీటర్స్ 300 పర్ మీటర్ అంట. ఇదేమో 4 మీటర్స్ 300. అది శారీ యాక్చువల్గా. సో అది 300 శారీ. సో చున్నీ అక్క జార్జెట్లో బార్డర్ నా చూని చూపారా? ఆ కలర్ చూపి అమ్మా అక్కకి. సో చున్నీ చూడడానికి వచ్చినాం. ఆ కలర్ దొరకడం కష్టం. సో వేరే షాప్ కూడా వచ్చినాం అనమాట చూడడానికి. మా మమ్మీ వెళ్తుంది, ఎందుకంటే నేను ఈ షాప్లోకి వెళ్ళలేదు. చాలా మంది ఉన్నారు, అంటే చాలా మంది ఉన్నారు మంది. అండ్ ఇక్కడ బట్టలు వేసుకున్నాం అందుకని. నాకు శారీ నచ్చింది, ఆ బ్లూ కలర్ శారీ. దానికి ఇలా ఏం లేవు, పాత చిన్నీళ్ళు లేవు, ఇలాంటి చిన్నీళ్ళు లేవు. కింద కుమ్మరిస్తేకు ఏమేం తెలుసా?
జనాలకు కుమ్మరించడం అలవాటు అయింది. ఇట్లా చూస్తే అలవాటు అవుతలేదు వాళ్ళకి. చున్నీ కోసం వచ్చినాము. ఒక 2 షాప్స్ తిరిగినాం, దొరకలేదు. సో ఇంకోటి బొటిక్ ఉంది, అందులో అంటే డయబుల్ ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అనమాట. దానికి డై వేపిద్దాం అని అనుకుంటే 550 క్లాత్కి 100 రూపీస్ డైక్ అంట. సో మొత్తం 650 మీటర్. సో మా మమ్మీ మాకేమనిపించింది అంటే డ్రెస్ కన్నా ఎక్కువ చున్నీకి ఇలా ఉంది అని చెప్పి. బికాజ్ డ్రెస్ అంటే టాప్ ఇంకా ప్యాంటింగ్ మొత్తం 900 ఏమో అయింది. ఓన్లీ చున్నీకే ఇప్పుడు దగ్గర 1300 ఏమో అవుతుంది అనుకుంటా. సో ఏమనుకున్నా అంటే డ్రెస్ చూపించినాక చూద్దాం అని చెప్పి అనుకున్నాం. డై చేసినా కూడా అంత అప్రాక్స్ అంత కలర్ రాదు అని అంటున్నారు వాళ్ళు. సో లెట్స్ సీ, డ్రెస్ స్టిచ్ అయిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ విల్ గోనా డిసైడ్ అబౌట్ చున్నీ. సో ఇప్పుడు మేము మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఆంటీ స్టిచ్ చేస్తాను డ్రెస్సెస్. సో ఆంటీకి ఇవ్వడానికి వెళ్తున్నాం అనమాట.